నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. జిల్లాల వివిధ జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీం అన్సారియా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎస్డీసీలు, అటవీ శాఖ అధికారులు, ఐటీడీఏ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్ట్స్కు సంబంధించి చేపట్టిన భూసేకరణ ప్రక్రియ పురోగతి, 22A డిలీషన్స్, CCRC కార్డ్స్ జారీ, మీకోసం అర్జీల పరిష్కారం, మీ సేవా సచివాలయాల సర్వీసెస్, ROFR క్లైమ్స్ పెండింగ్, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ముటేషన్, రీసర్వే, వెబ్లాండ్లో పేరు నమోదు తదితర భూ సమస్యలపై ప్రజల నుండి వచ్చే అర్జీలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. పరిష్కారం చేయలేనివి ఏ కారణం వల్ల పరిష్కారం చేయడం లేదో నిర్దిష్టమైన కారణాలు సంబంధిత అర్జీదారులకు తెలియజేయాలని తెలిపారు. నిర్దిష్టమైన కారణం లేకుండా ఏ ఒక్క దరఖాస్తును తిరస్కరించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజల వద్ద నుండి వచ్చే అర్జీలను మండల స్థాయిలో ఏ విధంగా పరిష్కరించబడుతున్నాయో సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోనే నిర్దేశించిన లక్ష్యం మేరకు CCRC కార్డ్స్ను జారీ చేసేలా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ROFR క్లైమ్స్ రీవెరిఫికేషన్ ప్రక్రియను రెవెన్యూ, అటవీ, ITDA అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ఒంగోలు కనిగిరి RDOలు సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్, SDCలు ఝాన్సీ లక్ష్మి, వరకుమార్, లోకేశ్వరరావు, DFO శ్రీనివాసులు, TTWO జగన్నాథరావు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ AD కిషోర్ బాబు, కలెక్టరేట్ భూసేకరణ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ బరువు కాదు, బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుండి నగరంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని న్యాయమూర్తి భారతి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆదేశాల మేరకు అన్ని జిల్లా, మండల స్థాయిలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారని, అందుకనుగుణంగా నగరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని భారతి అన్నారు. ప్రమాదాలు 80% పైగా ద్విచక్ర వాహనదారులే మృతి చెందుతున్నారని, ప్రధానంగా హెల్మెట్ పెట్టుకోని కారణంగా తలకు దెబ్బ తగిలి ఆసుపత్రికి చేరే లోపలే ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకోసం తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందువల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఆర్థికంగా చితికిపోతున్నారని, అట్లాంటి వాటి నుండి కాపాడేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే 1000 రూపాయలు జరిమానా విధిస్తారని అన్నారు. ముందుగా ప్రజలకు అవగాహన కల్పించి హెల్మెట్ వాడకుండా ఉంటే చట్టం కూడా చర్యలు తీసుకుంటుందని ర్యాలీ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, టౌన్ DSP కిషోర్ బాబు, కోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా, అలాగే మండల్ లీగల్ సర్వీసెస్లో అందరం కూడా ఈ హెల్మెట్ ధరించడం పట్ల, మోటారు వాహనాలు వినియోగించేటప్పుడు ఈ 2 వీలర్స్ హెల్మెట్లు ధరించడం పట్ల అవగాహన ర్యాలీని మనం నిర్వహించుకుంటున్నాం. హెల్మెట్ ధరించడం అనేది మనం ఒక బరువుగా భావించకూడదు, అది మన అందరి బాధ్యత. సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అండ్ వేరింగ్ హెల్మెట్ ఈజ్ మస్ట్. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటూ, ఈ ర్యాలీలో వచ్చినటువంటి మన న్యాయాధికారులకు, అలాగే మీడియా వారికి, మన లాయర్స్కి, సిబ్బందికి అందరికీ నేను హెల్మెట్ యొక్క దీన్ని నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించాలి. ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు ప్రాంగణంలోని కోర్టు ప్రెమిసెస్ నుంచి హెల్మెట్ల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒక ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మన గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు మన స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వాటి ప్రకారం ఏంటంటే ప్రజల్లో ముందు అవగాహన కల్పించాలి. హెల్మెట్లు ధరించకపోతే
జరిగేటువంటి పరిణామాలకి ఎవరో బాధ్యతలు చేయటం కాకుండా మన కుటుంబానికి మనమే ఆధారం. కాబట్టి మనం ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలి అనే ఉద్దేశంతో ఈ అవగాహన కల్పించండి. అవగాహన కల్పించినట్లయితే తర్వాత చట్టాన్ని కఠినంగా అమలు చేయడానికి గాను ప్రజలందరికీ అవగాహన కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. హెల్మెట్ ధరించకపోవటం అనేది చట్టరీత్యా నేరం. దానికి 1000 రూపాయల వరకు జరిమానా ఉంది. కాబట్టి అది ముందు హెల్మెట్ ధరించడం అనేది బరువుగానే కాకుండా బాధ్యతగా ఫీల్ అయినప్పుడు మాత్రమే అటువంటి చర్యలు మన సమాజంలో తీసుకోగలరు. న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు హెల్మెట్లు ధరించడం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా మంచి పరిణామము. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించినట్లయితే వారి ప్రాణాలను వారు రక్షించుకున్నటువంటి వారు అవుతారు. ఎవరైనా ద్విచక్రాల మీద వెళ్ళటం ఎక్కువ యాక్సిడెంట్లు అన్నీ కూడా మెయిన్ ఇప్పుడు వారు చెప్పినట్లుగా 80% పైన కూడా ఈ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే అది మెయిన్ వితౌట్ హెల్మెట్లు జరిగినటువంటి యాక్సిడెంట్లే మరణాలు జరగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అయింది, ఇంకా 5 ఏళ్లు కాలేదు. అప్పుడే తొందర ఎందుకు? గత 5 సంవత్సరాల్లో చేసిన ఆక్రమణలు, అక్రమాలు, దౌర్జన్యాల అన్నింటిపైన విచారించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని, బాధ్యులైన వారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగానే ఒంగోలు చేసింది ఏమీ లేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చినా ఇంకా అబద్ధాలు చెప్పడం మానుకోలేదని, వయసులో పెద్దవాడివి, ఆరోగ్యం కాపాడుకోవాలని జనార్దన్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. విల్లా ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరిగాయని, వాటన్నింటిపైన కమిటీ వేసి విచారణ చేపడతామని దామచర్ల అన్నారు. ఎర్రజర్ల కొండ నుండి గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తరలించారని, ఎంత మేర తరలించారో కొలతలు వేసి జరిమానా వేయిస్తానన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి బాలినేని ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ కార్యకర్తలపై చేసిన దాడులు మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. ఎన్ అగ్రహారంలో 5 కోట్ల రూపాయల విలువైన పనులు చేయిస్తే 2019లో అధికారంలోకి వచ్చిన గంటలోనే శిలా ఫలకాలను వైసీపీ శ్రేణులు పగలగొట్టారని గుర్తు చేశారు. ఒంగోలు నుండి టీడీపీ టికెట్ అడుగుతున్నట్లు స్వయంగా చంద్రబాబే తనకు చెప్పారన్నారు. భూ కబ్జాల్లో తండ్రి తనయుల పాత్ర ఎంత ఉందో బయటికి తీస్తామని, పేదలకు వారి భూమిని తిరిగిచ్చేలా అధికారులను నియమించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అంటే మానసికంగా బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడటం మనం చూసాం. ఈరోజు ఒకటి, ప్రజలు స్పష్టంగా ఎప్పుడు రాని మెజార్టీ, ఒంగోలు చరిత్రలో రాని మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అంటే నువ్వు నీ కొడుకు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, ఏ విధంగా అవినీతి చేశారో, ఏ విధంగా ఎంతమందిని ఇబ్బంది పెట్టారో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే మనం ఏం పాపం చేశాము, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాము, లేకపోతే ఎందుకు నాకు ఇంత వ్యతిరేకత ఉందా అని చెప్పేసి ఎవరన్నా దాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఏదో విధంగా దాన్ని ఎక్కడ పొరపాట్లు జరిగినాయో దాన్ని రెక్టిఫై అవుతారు. ఈ మనిషి ఇంకా నిజాయితీ పరుణ్ణి, మా కొడుకు బంగారం, మా కొడుకు అసలు ఏమీ తెలవదు, మా కొడుకు కావాలని చెప్పేసి ఆయన మీద వేస్తున్నారు. ఇవన్నీ మళ్ళా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు. ఇంకా ప్రజల్ని ఇంకా మాయ చేసి ఆ నాయకుల్ని, ఆ పార్టీ వాళ్ళని కూడా ఇంకా మోసం చేసే పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఆ రోజు మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాడు. ఈ నెల రోజుల్లోనంట 150 అపార్ట్మెంట్లకి మేము నోటీసులు పంపించామంట. 95, 94 నోటీసులు ఇచ్చారు. అది అపార్ట్మెంట్లు కాదు, హౌసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో అంటే డబ్బులు తీసుకోవటానికి అంట నేను అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడి ఎన్ని మాట్లాడినా కూడా అబద్ధాలు మాట్లాడటం, మళ్ళీ ఏం తెలియదు అంటాం. ఆ రోజు గొడవలు తీసుకొచ్చింది నువ్వు, చేసిన పాపాలన్నీ చేసింది నువ్వు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంటే మహిళని చూడకుండా ఆళ్ళ వెంకటరత్నాన్ని దగ్గరుండి కొట్టండి అని చెప్పేసి ఆ ఈశ్వర్ని వాళ్ళందరినీ కొట్టించింది నువ్వు కదా. మళ్ళీ ఆ తర్వాత మేడికొండ మోహన్ని ఒక ఆడ మనిషి మీ కోడల్ని ఏదో ఇక్కడికి రావద్దమ్మా అపార్ట్మెంట్కి అని చెప్పింది దానికి ఆమెను ఇంటికి పోయి ఇంట్లోపలికి పోయేసి కొట్టించింది నువ్వు కాదా. ఏం భాష మాట్లాడతావు, ఏం చేస్తావు, నవ్వుతున్నారాడు జనం. తర్వాత మళ్ళీ మీ కోడలు వచ్చేసి
అక్కడికి వచ్చేసి బూత్లోకి వచ్చేసి ఎవరైనా కూడా ఎన్నికలప్పుడు తిరుగుతారు ఆడవాళ్ళు. ఎలక్షన్ ఓటింగ్ అప్పుడు ఎవరైనా పోతారా? పోయారనుకో గౌరవంగా దండం పెట్టాలి. ఏం పని బూతుల్లోకి వెళ్తారా? వెళ్ళి అక్కడ గొడవ జరిగితే ఏమో తీసుకొని చెప్పు తీసుకొని కొడతా ఉంటే అది లైవ్లో రికార్డ్ అయింది. ఆమె లైవ్లో రికార్డ్ అయింది. వీళ్ళ మీద కేసులు రౌడీ షీట్లు చేయాలి, అందరి మీద కాదని చెప్పేసి మేము మాట్లాడితే ఆడవాళ్ళ మీదకి వస్తావా, మా కుటుంబం జోలికి వస్తావా? ఎవరికి నీకు ఒక్కడికే నా కుటుంబాలు ఉండేది? అంటే ఆళ్ళ వెంకటరత్నంకి కుటుంబం లేదా? ఈశ్వరి కుటుంబం లేదా? మోహన్కి మేడికొండ మోహన్కి వాళ్ళ ఫ్యామిలీ లేదా? దాన్ని కూడా ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో దాన్ని అన్నీ కూడా బయటికి తీస్తాం, ఊరికే వదలం. నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో 2 రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అవి కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా. అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు వీడు ఏంది బచ్చాగాడు అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇంకొకసారి మాట్లాడు వాడు వీడని మాట్లాడు. నువ్వు కొవ్వు దించుతాను అట్లే చేసి నీ అరాచకాలన్నీ చేసి అధికారం అడ్డం పెట్టుకొని నీ కడుకు ఎన్ని చేసింది మీరు. హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయాలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయాలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా? వైశాస్ కమర్షియల్ బిల్డింగ్ ఉంటే డబ్బులు వసూలు చేయాలా? నాకేం తెలియదు, మా కొడుకు ఏం తెలియదు అని మాట్లాడతారు. నాకు అర్థం కాదు అసలు. ఎలక్షన్ అయిపోయింది, నువ్వు ఓడిపోతున్నావు, ఇంట్లో కూర్చో. సాయంత్రం మా కార్యకర్తలందరికీ ధైర్యం చెప్పు. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇక ముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు? నువ్వు ఇంకా కార్యకర్తల మీద నీకేముంది విశ్వాసం? విల్లాస్ దాంట్లో పక్కా అవినీతి జరిగింది. దాన్ని మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు. ఐరన్ ఓవర్ది నీ ఇష్టారాజ్యంగా ఎన్ని ట్రిప్పులు తోలేవు? 20 లక్షలు కట్టావు అక్కడ. అంటే నీ అధికారులు ఉన్నారని చెప్పేసి, ఆ రోజు నీ మైండ్స్ ఉన్నారనో నీ పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తోలి ఇలా ఏం చేశారు? విల్లాసు ఆయనంట భాస్కర్ రెడ్డి డబ్బులు ఇస్తానంట, అందుకని మనం ఎవడబడుతున్నాం అంట. నీ డబ్బులు మీ బామ్మరుదులు మీ గోల మీది, దాన్ని ఎవడు చూస్తాడా? అసలు అర్థం కాలేదు. నా దగ్గరికి 2 వచ్చారు ఈ నెలలోనే. ఆ రోడ్డు ఫేసింగ్ ఉండే మా ల్యాండ్ని విజయవాడకి రమ్మని చెప్పి హోటల్లో రమ్మని చెప్పేసి హోటల్లో కూర్చొని ఇది కానే కావాలి, మాకు విల్లాస్ కాడ కడుతున్నాం, రోడ్డు ఫేసింగ్ మీద ఉందని చెప్పేసి వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చేసి బలవంతంగా రోజు పోయి రిజిస్ట్రేషన్ చేయించారు. అది నిజం కాదా? నువ్వు గూండాయిజం చేసి మీ కొడుకు ఒక పక్క వసూలు చేస్తా, ప్రజల్ని భయప్రాంతులు చేసి గంజాయి బ్యాచ్ని తిప్పుకుంటా, నువ్వు పెద్ద నీతుల గురించాను మా మీద బ్రేమ్ చేస్తావా? మమ్మల్ని అంటావు అదేమంటే. ఇంకొకటి మాట్లాడతాడు ఏదో, అదేమంటే బ్యాంకుల గురించి మాట్లాడతాడు, నా అప్పుల గురించి నా అప్పులు నీకేందయ్యా? నువ్వు రాజకీయాలకు రాకముందు కారులో తిరిగాడు, బుష్ ప్రభాకర్ రెడ్డి కారులో తిరిగాడు, మారుతి కారులో. నీకు కారు కూడా లేదు అప్పుడు, నీ గతి అది. నువ్వు పెద్ద జమీందారు మాదిరి మాకు అక్కడ 1000 ఎకరాలు ఉంది, మా తాత ఇట్టా, మీ అదిట్టా ఇదిట్టా అని చెప్తావు నువ్వు. అది నీ సినిమా. ఇవాళ నీ ఎండు కార్లు వచ్చినాయి, నీ ₹1 కోట్ల కార్లు ఏంటి, నీ బంగళాలు ఏంటి, నువ్వు సోకులు వేసుకోవడానికి నువ్వు తిరగటానికి యానించి వచ్చిందా నీ డబ్బు? అదేమంటే మీడియా వాళ్ళు కావాలని రాశారంటావు. మీడియా వాళ్ళు కావాలని ఎందుకు రాస్తారు? నువ్వు చేసిన శాస్త్రాలు రాశారు, ఇంకా చాలా రాయాల్సింది. ఇంక ఏడ ఆ వయసు రీచ్చే ఏడ ఏమైపోతామని చెప్పి రాయలే వీళ్ళంతా కూడా. ఆ ల్యాండ్ది ఏదైతే ఉందో దాని మధ్యలో సర్వే నెంబర్లు ఏమున్నాయో దాని మీద కూడా చేస్తాం, దాన్ని కూడా తీస్తాం. అప్పుడు నువ్వు వస్తావో, నీ బూతులు ఏం చేస్తావో, నువ్వేం చేస్తావో ఆ రోజు కూడా చూస్తాం. మేము వచ్చింది 30 రోజులే, కొంచెం ఓపిక పట్టు. 10 రోజులకి 20 రోజులకే నువ్వు ఓర్చుకోలేక ఊగిపోతా అంత తెచ్చుకోక ముందు పోయి హెల్త్ చూపించుకో, కండిషన్గా పెట్టుకో. రాజకీయాలు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. ఆరోగ్యవంతంగా ఉండు. ఏదో జనసేనకు పోతున్నాము అడగపోతున్నాము అంటున్నారు. నేను ఈడే ఉంటా, నేను మొన్న చెప్పా వీళ్ళ శాస్త్రాలు చూసి నేను ఇక్కడే పోటీ చేస్తా. ఎవడు పోటీ చేయొద్దన్నారు సార్? నువ్వే ఆన్సరు, నువ్వే క్వశ్చన్. నువ్వు ఏడే ఉండు, ఎవడు బొమ్మల్లా నిన్ను ఏడే ఉండు, ఏడే మీ కార్యకర్తలకు అండగా ఉండు. మేము ఏదన్నా పొరపాటు చేస్తే నిలది. రేపు మీ వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెట్టారంటే డిపార్ట్మెంట్ పని వాళ్ళు చేస్తారు. అంటే కొట్టి ఊళ్ళో బారిపోతే అవదది. దానికి ఎవరెవరు ఆ రోజు పనిష్మెంట్ అయ్యారో, ఎవరెవరైతే అతిగా చేసి కొట్టారో అన్ని వీడియో క్లిప్పింగ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సైలెంట్ అయ్యాం. వాళ్ళని తీసుకెళ్ళి పట్టుకెళ్తే నేను కావాలని పట్టుకెళ్ళానంటే అది మర్యాద కాదు. అది నువ్వు హాస్పిటల్కి నువ్వు మీ కొడుకు వచ్చి ఊగితా వచ్చారు కదా 400 మంది వేసుకొని. 400 మంది ఎవరికైనా ఉన్నా కూడా అందరూ ఊగుతారు ఇట్లే. ఎవిడెన్స్ తోటి పోతారు వాళ్ళు కూడా. మా పోలీసు వాళ్ళు వచ్చారు,
లేకపోతే అందుకని నేనేదో చేస్తాను, మా పోలీసు వాళ్ళు వచ్చినా ఇంకో పోలీసు వాళ్ళు వచ్చినా ఎవరైనా, ఇప్పుడు ఎవడు బెదిరిస్తావు, ఎవరిని చేస్తావు? నేను బతిమలాడి చెప్పా, 6 నెలల ముందు చెప్పా, నీకు నీ పని అయిపోయిందయ్యా, అనవసరంగా ఊగి ఎక్కువ చేసుకోవాక నీ పని అయిపోయింది అని చెప్పి నేను 6 నెలల ముందు చెప్పాను నీకు. అంబేద్కర్ భవన్ ఆ రోజు నేను శాంక్షన్ చేయించేసి భూమి పూజ చేస్తే ఆ స్టోనే లేదు. ఇతను ఏదో పెద్ద తీసుకొచ్చినట్టు అతను స్టోన్ పెట్టుకున్నాడు. స్టోన్ల గురించి పగలగొట్టే దాని గురించి అతను మాట్లాడాలి, పెద్ద మనిషి. అగ్రహారం ఊరు ఎంతది? అంతా రెడ్లు ఉండే ఊరు, 480 ఓట్లు అది. మాకు వచ్చేది ఎప్పుడు కూడా 40 ఓట్లు 50 ఓట్లు వస్తాయి అక్కడ. అయినా కూడా 5 కోట్లు పనిచేశాను నేను. పోయి ఆ ఊరోళ్ళని అడగమని ఆయన్ని. గవర్నమెంట్ అయిపోయింది, అతను గెలిచాడు అని చెప్పిన గంటకు పగలగొట్టారు. పోయి చూడమని ఇప్పుడు ఉన్నాయేమో. అతను ఒక రోడ్డు ఇలా ఊరికి, అయినా కూడా మనం చేసాం పని. రాళ్ళ గురించి అతను మాట్లాడతాడు, పక్కన వాళ్ళు ఏమో కొరుకుతున్నారు ఆడ. డ్రింకింగ్ వాటర్తో మాట్లాడతాడు ఆయన. ఆయన తీసుకొచ్చాను 330 కోట్లు. నేను ఆ రోజే చెప్పా, ఆయన తీసుకొచ్చాడు కావాలనుకున్న ఊరేగుతుంటే కారులో ఓ అని మేళాలు పెట్టుకొని మోటార్ సైకిల్ ర్యాలీ పెట్టి ఆయన పెద్ద కారు మీద పైన కూర్చొని వస్తుంటే 300 కోట్లు తెచ్చేళ్ళే, మంచి పని చేసేళ్ళే అనుకున్నా. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇవి అని నాకు చెబుతాడు. నేను వచ్చింది 25 రోజులు ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజు సిట్ వేసాను, స్టేట్లో ఎవరన్నా ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడా అని చెప్పేసి మాట్లాడాడు. నేను ఒకటే చెప్తున్నా, అది కూడా ఎవరెవరు వేశారో, ఎవరు సిట్ వేశారో, ఎవరు ఏ విధంగా మేనేజ్ చేశారో అవన్నీ కూడా అందరికీ తెలుసు. 200 మంది దానికి కోర్టుకెళ్ళారు. 200 మంది దాన్ని రాగానే మేము వేస్తాం. ఎవరెవరు డాక్యుమెంట్ ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఏ విధంగా చేశారో దాన్ని కూడా తొందరలోనే నిరూపిస్తాం. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో, ఇతని పాత్ర ఎంత ఉందో, కొడుకు పాత్ర ఎంత ఉందో అందరికీ కూడా బయటికి తీస్తాం. రాజపాలెంలో మాయి 200 చిల్లర ఎకరాలు ఉన్నాయి. డీకేలు ఉన్నాయా లేవా అనేది నువ్వు కూడా ఎంక్వైరీ చేసుకో. పుతికమంటే రాజపాలెంలో సగం భూమి ఉంది, వేగ్గా మాట్లాడేసి వేరే మాట్లాడటం కాదు. నువ్వు ఉన్నావు కదా మొన్నటిదాకా, ఎందుకు వేసుకోలేదు? ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడిగితే అసలు ఎన్ని ఉన్నాయో నీకే తెలుస్తుంది కదా. ఇతనికి ఏం సంబంధం అంటున్నా? బ్యాంకులు అప్పులు గిప్పులు ఇతనికి ఏం సంబంధం? ఇతను ఏమైనా కడతాడా పెడతాడా? నా మీద అదేమంటే ఇది అతను ఇవ్వాల్సిన వాళ్ళే చూడమనండి. ఫస్ట్ రేపే పెట్టిస్తా నేను. గిరా తిరుగుతున్నారు, పందాలు పెట్టి 9 కోట్లు ఇవ్వాలి పెద్ద మనిషి హైదరాబాద్ వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకేమో మనం అమ్మిచ్చాడు. లిక్కర్ అసోసియేషన్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? ఇవన్నీ పెట్టుకొని ఎదుటోళ్ళ మీద బురద చల్లుతాడు. నువ్వు చేసే ఏదో పనులు చేస్తా, ఎదుటోళ్ళ మీద పొద్దుగూకులలో ఆయనే క్వశ్చన్ ఆయనే ఆన్సర్ పెట్టుకోవటం ఎంతవరకు ఉండాలో, ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. డ్వామా పీడీ అర్జున్ రావు నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ జిల్లాలోని ఉద్యోగులు ఒంగోలు ప్రకాశం భవనం వద్ద ఆందోళన చేశారు. ఏ ఏడాది మార్చిలో డ్వామా పీడీగా నియమితులైన అర్జున్ రావు తొలి రోజు నుంచి ఉద్యోగులతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. పని పట్ల అంకిత భావాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు అవగాహన లేక ఇతరులకు ఏమీ చేతకాదని హేళన చేస్తున్నారన్నారు. ప్రతి క్లస్టర్ పరిధిలో సమీక్షా సమావేశాలు నిర్వహించి మండలానికి ₹1,00,000 వసూలు చేసి తనకు ఇవ్వాలని హెచ్చరిస్తున్నట్లు ఆరోపించారు. పనుల పరిశీలన పేరిట ప్రతి మండలం నుండి ₹1,00,000 వసూలు చేస్తున్నట్లు విమర్శించారు. ఉద్యోగులను భయపెట్టి ₹2 కోట్ల మేర అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ తమీం అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లాలో గత 3 నెలలుగా నూతనంగా బదిలీ మీద వచ్చినటువంటి డ్వామా పీడీ గారు అయినటువంటి అర్జున్ రావు గారు ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ సిబ్బందిని విపరీతమైనటువంటి పదజాలంతో స్టాఫ్ని అందరినీ కూడా కించపరుస్తూ మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వారిని సత్వరమే ఈ యొక్క జిల్లా నుంచి బదిలీ చేయవలసిందిగా శ్రీయుత కలెక్టర్ గారిని అర్జీ రూపంలో ఇచ్చి మనవి చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగినది. అదేవిధంగా గత 18 సంవత్సరాల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు కూడా ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడినటువంటి దాఖలాలు లేవు జిల్లా స్థాయి అధికారుల నుంచి. ఇదే మొట్టమొదటిసారిగా జిల్లాలో నలుమూల నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి పీడీ గారి మీద కంప్లైంట్ చేయడం అనేది ఇది చాలా దరిద్రమైనటువంటి విషయము. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు సత్వరం న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇక్కడ కేవలం అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మాట తీరు.
కింద స్టాఫ్ని కొంచెం కించపరచకుండా ఈ విషయాన్ని చెయ్యాలి అని చెప్పి చేయించుకోవడంలో విఫలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ వల్ల ఈరోజు ఇక్కడికి మేమందరం రావడం జరిగింది. అన్ని రకాల వింగులకు సంబంధించి డ్వామా కార్యాలయంలో మొట్టమొదటి వ్యక్తి నుంచి చివర మండల కార్యాలయంలో పనిచేసే చివరి వ్యక్తి వరకు కూడా ఈరోజు ఇక్కడికి సమావేశం అయ్యి కలెక్టర్ గారికి మా యొక్క ఇబ్బందిని తెలియజేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మేము కలెక్టర్ గారికి విన్నవించుకొని మా యొక్క బాధని తెలియజేసి దానికి సత్వరమే వారు పరిష్కారాన్ని చూపిస్తారని ఆశతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. జై ఏసీ ప్రకాష్. పిన్నివారిపాలెం తీర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితుల గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తపట్నం పల్లెపాలెంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార గ్రామంలో పర్యటించి వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులకు ప్రభుత్వం అందించే పథకాలను చేరువ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం పాదర్తి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కె పల్లెపాలెం ఎంపీటీసీ నరసింహారావు, సర్పంచ్ ఆనంద్, గ్రామ కాపులు పాల్గొన్నారు. నేను భూ కబ్జా చేశానని, హవాలా ద్వారా డబ్బులు తరలించానని, నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఏ విచారణకైనా సిద్ధమని మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు బాలినేని నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాపై వచ్చిన ఆరోపణలను విచారించాలని కోరారు. మా తండ్రి ఇచ్చిన ఆస్తులు పోగొట్టానే తప్ప ఎక్కడ అక్రమంగా సంపాదించలేదన్నారు. విల్లాలో అవినీతి జరగలేదని, మీరు అవినీతి ఉందని అంటున్నారు. విచారణకు సిద్ధమన్నారు. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదని తెలిపారు. ఇళ్ల పట్టాల విషయంలో ఎక్కడా రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని, అవినీతికి పాల్పడి ఉంటే రుజువు చేయాలన్నారు. 2 ఏళ్లు రాజకీయం కోసం కార్పొరేటర్లు పార్టీ మారతామంటే మారండి, అంతేగాని నేను ఎవరి కోసం కాపలా కాయలేమన్నారు. కార్పొరేటర్లు పార్టీ మారితే 2 సంవత్సరాలు పదవి అనుభవిస్తారు. తరువాత వారిని పట్టించుకునే నాదుడే ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలని కోరారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కటారి శంకర్, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, కుప్పం ప్రసాద్, గంటా రామానాయుడు, ఇనగంటి పిచ్చిరెడ్డి, మహబూబ్ బాషా, బొట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భూ కబ్జాలు ఎక్కడ జరుగుంటే నిరూపించండి, హవాలా చేసుంటే నిరూపించండి అని మాట్లాడాను. అలాగే నోటీసులు ఇచ్చిన ఈ అపార్ట్మెంట్లు కానీ హౌసెస్ కానీ ఇచ్చిన దానికి మాట్లాడాను. మరి అతను ఏం మాట్లాడుతున్నాడు? నిన్న ఒక్కొక్క పాయింట్ పక్కనే నుంచి అడుగుతున్నాడు. ఆ పాయింట్ లేదో ఏం మాట్లాడాను. ఫస్ట్ పాయింట్ మాట్లాడింది ఎందుకు మాట్లాడాలా? హవాలా విషయం. మా పాయింట్కి అడుగుతూ ఉండవు. ఫస్ట్ మాట్లాడిన విషయం హవాలా విషయం. దాని గురించి మాటలు లేవు. సూర్యప్రకాష్ రెడ్డి ల్యాండ్ గురించి మాటలు లేవు. పంతులు గారిది మాకు ఒక అప్పులు ఉన్నాయి, అది నా సొంత విషయం, అప్పులు నా సొంత విషయం అని మాట్లాడు. నా బ్యాంకులో నా సొంత విషయం అన్నాడు. కాదయ్యా, నేను బ్యాంకుల్లో నేను వెళ్తున్నా, బ్యాంకులో 4-5 సార్లు పేపర్లో వచ్చింది, ఆక్షన్ వేస్తున్నాం అని చెప్పి వచ్చింది కాబట్టి అడుగుతాం. తప్పే ఉంది. ఓపెన్గా పేపర్లో వచ్చిందా లేదా అంటే సెక్యూరిటీ పెడితే 50% ఇచ్చావు. మోసపూరితమైన ల్యాండ్లు పెట్టావు. ఇక్కడ కాదు, నువ్వు వ్యవస్థని నువ్వు చేసుకుంటావు. నువ్వు హైదరాబాద్లో
మణికొండలో ఉన్నటువంటి ల్యాండ్ ఒక వ్యవస్థను మేనేజ్ చేసుకుని తెచ్చుకున్నావు. అది మైనారిటీ వాళ్ళది, ఆ ల్యాండ్ని తెచ్చుకున్నావు. దాని గురించి కూడా నేను మాట్లాడలా. నీకు రాజపాలెంలో డీకే లేదా? నిన్ను అంటున్నావు లేదని. ఏం మాట్లాడతావు? డీకే లేదా? నిరూపించుకుంటావా? మా విలాస్లో 24 సెంట్లు ఓపెన్గా చెప్పాను నేను. 24 సెంట్లు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము పక్కన పెట్టాము, ప్లాన్లో చూపించామని చెప్పాను. దానికి నువ్వు ఇంటెలిజెన్స్ అంట, ఇంటెలిజెన్స్ ఎవరైనా వస్తారా? విజిలెన్స్ వాళ్ళు వేసుకుంటాయా? ఉంటే నోటీసులు ఇచ్చుకోండి, ఏమైనా చేసుకోండి. అంతేగాని దౌర్జన్యంగా వచ్చి నిన్న మనం ఈయన గుప్తా ఈయన చొక్కా ఇప్పుకొని దౌర్జన్యంగా వస్తారు రాదు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? చొక్కా ఇప్పి రా, దమ్ముంటే రా చూసుకుందామని ఒక మంత్రి, ఎక్స్ఎమ్మెల్యే మంత్రిని 5 సార్లు ఎమ్మెల్యే అయినండి నన్ను ఈ రకంగా హెచ్చరిస్తూ ఉంటే పోలీసు ఏం చేస్తూ ఉంది అంట. అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో కేసులు పెట్టడానికి కావాలని మా కోడలు చెప్పుతో కొట్టిందంట. చూశారంటండి ఆ రోజు వీడియో చూశారు. వాళ్ళు కొడుతుంటే ఇట్లా ఆపుతుంది, దాన్ని చెప్పుతో కొట్టిందని మాట్లాడతావు. ఎంత అబద్ధాలు! వీడియో చూపించు. మరి నువ్వు అడుగుతున్నావు ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయాడు పారిపోయాడు అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వు పోయినసారి 2019లో ఎలక్షన్ 2 సంవత్సరాలు కలపడ్డావా? నిజంగా బాధాకరమైన విషయం. ఒక మంచిగా చేయాలనుకుంటే కూడా ఈ రకంగా నేను అడిగాను కదా ఓపెన్గా, నీ అధికారంలో ఉంది, భూ కబ్జా ఎక్కడ జరిగిందో చెయ్యండి అయ్యా అని అంటుంటే ఓపెన్గా అడుగుతున్నా. ఇతను కావాలని ఇది ఏదోటి లేకపోయినా సృష్టించి చేసే మనస్తత్వం గలవాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీరే వేయండి ఎంక్వైరీ చేపించండి అని అడుగుతా ఉన్నా. దానికి రాయరు ప్రెస్లో నిన్న. ఇంకా కూడా మానవత్వం ఉండాలి ఆ ప్రెస్లో కూడా. మనిషిని ఈరోజు ఉంటే రేపు పోతారు, ఎవడైనా పోయేవాడే పైకి. మానవత్వం ఉండాలి రాసేదానికి కూడా. ఉన్న నిజాలు రాయండి. ఓకే, నేను తప్పు చేసి ఉంటే రాయండి, తప్పులేదు. 1000 కోట్లు సంపాదించాడు. నేను అడుగుతా ఉన్నా, ఎంక్వైరీ పెట్టండి టోటల్గా. నాకు అప్పుడు మా నాయన ఇచ్చిపోయిన ఆస్తిలో నేను ఎంత బాగొట్టానో తెలుస్తుంది. ఇంత దుర్మార్గంగా, ఇంత కక్ష సాధింపుగా నువ్వు అపార్ట్మెంట్లకు నువ్వే ఒప్పుకున్నావు. నిన్న 95 మందికి నోటీసులు ఇచ్చారు. అది చట్టం తన పని చేసుకుపోద్దంట. నేనైతే ఎవరిది ఆపలేదు, ఎవరిది చేయమని చెప్పను కూడా. నువ్వు చేసుకో, తప్పు చేస్తే చేసేసుకో. అది నీకు ఆ జనం వాళ్ళే చెప్పుకుంటారు, నాకేం సంబంధం లే. మా అన్న సైట్ కొంటే కూడా దాని మీద కూడా పొందడానికి ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ఉండకూడదా, బాగుండకూడదా? ఇప్పుడు అడుగుతా ఉన్నా, ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలా. నేను అడుగుతా ఉన్నా, పట్టాలు ఇస్తే దొంగ పట్టాలని మాట్లాడారు. ఆ సైటు ఇచ్చింది కాదా, నిజం కాదా? పోరాటం చేసి తెచ్చాను డబ్బులు, పట్టాలు ఇచ్చేదానికి. నాకు అందరికీ న్యాయం చేయాలని. దాంట్లో అవినీతి అని మాట్లాడుతావు. నేను చెప్తున్నా, అక్కడ ఒక్కరి దగ్గర, రైతుల దగ్గర ఒక్క రూపాయి నేను తీసుకుంటే దేనికైనా సిద్ధం. నిన్న ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో వెంకటరత్నం కొట్టారు. అవి ఎప్పుడు ఎలక్షన్లు గోల చేస్తుంటుంది. ఏం ఆడవాళ్ళు గొడవ జరిగింది, దానికి కూడా నేను బాధ్యత. నీకు ఎవరన్నా ఆడవాళ్ళు కొట్టముంటావా? నేను చెప్తా ఉన్నా, నేనైతే ప్రశ్నించేవాడిని ఎప్పుడు కూడా. జగన్ గారు ఏం చేసినా నేను ప్రశ్నించా. అందువల్ల పార్టీలో కూడా నేను అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా. 1973 అంబాసిడర్ కారు, 1973 నుంచి మాకు కారు ఉంది. నంబర్ కూడా 909. కారులో కాలేజీకి పోయా. 73లో మీ తాత పొజిషన్ అని చెప్పు. మాట్లాడితే నేను బంగారు స్కూల్లో పుట్టాను అంటావు. నువ్వు అధికారం ఉండి నేనేదో చేద్దాం అనుకుంటే నేను మటుకు లొంగేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. నేను మంచితనానికి లొంగుతా, కానీ భయపడేదానికి సంబంధించి ఎవరిని బెదిరిస్తే భయపెట్టే ఎవరు కూడా ఇక్కడ లేరని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ప్రజలకు వెళ్తాను. నేను ఖచ్చితంగా, నాకు ఇదిగో చెప్తున్నా, మా పార్టీలో కూడా అన్యాయం జరిగింది, అది కూడా చెప్తున్నా.
అది కూడా బయట పెడతా, ఏం జరిగినాయి అని కూడా ప్రజలకు తెలియాలా. వీళ్ళు మా పార్టీ వాళ్ళు అతను కలిసి ఆడిన నాటకాలు, ఈ రకంగా ప్రచారం చేయటం, సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా బయట పెడతా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో జరిగినటువంటి ఏమన్నా జరిగిన వాటిలో ఏమన్నా నాకు సంబంధం, నేను భూ కబ్జా చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం, నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం. ఇవే కదా నా మీద ఆరోపణలు చేసింది, దానికి సిద్ధంగా ఉన్నాను. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ సమాజ సేవకులు మండవ మురళీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణకు అభిమానులు, దివ్యాంగులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడంలో ఎంతో మంది సహకారం ఉందని, ఇప్పటికీ ఎంతో మందికి సర్వీస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని మురళీకృష్ణ అన్నారు. గుండ్లకమ్మ సాహితీ సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు మండవ సుబ్బారావు మాట్లాడుతూ, మండవ మురళీకృష్ణ నేతృత్వంలో ఇప్పటికీ వందలాది సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది సర్వీసు కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరపున జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షెహనాజ్, సర్దార్ బాషా, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, గొల్లపూడి రవి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు చెప్పండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. మండవ మురళీకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 2018లో ఈ ఒంగోలు నగరంలో అప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, కానీ నిజమైనటువంటి పేదలకి సహాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మన షహనాజ్ సర్దార్ బాయిల్ చేత మండవ మురళీకృష్ణ గారు వ్యవస్థాపకులుగా ఉండి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో తెనాలి ఐకేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా టెస్ట్ చేయించుకొని వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ డాక్టర్ల సిఫారసు మేరకు కళ్ళజోళ్ళు కానివ్వండి, తర్వాత క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానివ్వండి, అవన్నీ చేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు. ఆయనకు కావాల్సినటువంటి శక్తిని, యుక్తిని అన్నింటినీ భగవంతుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మన ట్రస్ట్, మన కంటికి కనిపించే దైవం మండం మురళీకృష్ణ గారు. ఆయన నాకు ఇచ్చిన ఒక ఫ్రీ, ఆయన నాకు వదిలిన సహనం, ఆ విధంగా మనం ముందుకెళ్ళేసి సేవా కార్యక్రమంలో ముందు వెళ్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం ముందు చేయాలంటే మనకి దాతల సహకారం ఎంతో ఉంది. ఎందుకంటే ముందు తప్పకుండా ఇటు సేవా కార్యక్రమం చేస్తానని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెనాలి ఉచిత ఐకేర్ మరియు సూర్యశ్రీ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఒక ఉచిత కంటి ఆసుపత్రిలో చికిత్సలో అందరికీ ఉచితంగా స్పెట్స్ మరియు వారికి మరీ భేదవాళ్ళు అయితే వాళ్ళకి పవర్ అయిన అద్దాలు మరియు భేదవాళ్ళు అయితే వాళ్ళకి కంటి చికిత్స నిమిత్తం చుక్కులు కూడా ట్రస్ట్ తరపున సహాయం చేస్తాం. మనకి ఇంత మంచి సేవా కార్యక్రమం చేయడానికి మనకి అవకాశం ఇచ్చిన మండం మురళీకృష్ణ గారికి, ఎన్ఆర్ఐ మిత్రులకి ఈ సందర్భంగా అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ట్రస్ట్ తరపున మండం మురళీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మా సూర్యశ్రీ ట్రస్ట్ ఇక్కడికి చేసిన అందరికీ, చిన్నలకి, పెద్దవాళ్ళకి, పెద్దలకు అందరికీ నమస్కారం. నాకు
పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు తెలియజేసిన చిన్నపిల్లల కాడి నుంచి పెద్దలందరికీ నా ధన్యవాదములు. నేను మీ రుణం ఎప్పుడూ తీర్చుకుంటాను. అలాగే ఇంకా ముందు కూడా ఈ నా వంతు సహాయ సహకారాలు మా సూర్యశ్రీ ట్రస్ట్ శివం ఫౌండేషన్ అందరి ద్వారా ఈ ఒంగోలు నగరానికి అందిస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాను. అలాగే తెనాలి ఐ కేర్ ఉచిత ఐ టెస్టింగ్ పెట్టారు, వాళ్ళకు కూడా నా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండి. సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులుగా ఉండి జిల్లాలోని ఎంతోమంది విద్యార్థులకి, వితంతువులకి, పేదలకి, దివ్యాంగులకి ఆయన అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ పరీక్షల టైంలో చాలామంది పేద విద్యార్థులకి చదువు పేదరికం అడ్డు రాకూడదని చాలామంది పేదలకి పుస్తకాలు ఫీజులు కట్టి మానవత్వం చాటుతున్న మహానుభావుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నాం. నగరంలోని రామ్ నగర్ విద్యుత్ భవన్లో స్మార్ట్ విజన్ చైతన్య కార్డియాక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 150 మంది విద్యుత్ ఉద్యోగులు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులకు గుండె వైద్య నిపుణులు డాక్టర్ నువ్వుల శివకృష్ణ, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ విష్ణుప్రియ ఈసీజీతో పాటు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. మెడికల్ క్యాంపులో విద్యుత్ ఉద్యోగులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏపీసీపీడీసీఎల్ కార్యాలయంలో చైతన్య కార్డియాక్ సెంటర్ మరియు స్మార్ట్ విజన్ అనే 2 హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన గుండె పరీక్షలు మరియు కంటి పరీక్షలు ఈరోజు ఈ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందండి. దాదాపుగా 130 మంది ఇక్కడ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిన గుండె ప్రాబ్లమ్స్ మరియు కంటి ప్రాబ్లమ్స్ను ఎర్లీ డయాగ్నోస్ చేసుకొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్న బీపీ మరియు షుగర్ యొక్క పేషెంట్లు ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎంత మంచిగా డిసీజులు తగ్గించవచ్చు అనే ఒక అవేర్నెస్గా ఈ కార్యక్రమం మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారన్నా గుండె చెకప్ మరియు కంటి పరీక్షలు చేసుకోవాలి. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారన్నా చెకప్ చేసుకునే అవసరం ఎంతైనా. మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. కాపు కళ్యాణ మండపంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒంగోలు నగర 6వ మహాసభలు యూనియన్ నగర అధ్యక్షులు కె గోపి, కె సామ్రాజ్యం, పి కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ విభాగాల్లో వేలాది మంది అతి తక్కువ వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు, లేబర్ కోడ్లను ఉల్లంఘించే పద్ధతిలో రద్దు చేయాలని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలని, ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు, రైతులు ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ నగర కార్యదర్శి యు రత్నకుమారి గత కార్యక్రమాల నివేదిక ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సిఐటియు ఒంగోలు నగర కార్యదర్శి టి మహేష్, కొన్నిపాటి శ్రీనివాసరావు, తంబి శ్రీనివాసులు, దామా శ్రీనివాసులు, జి రమేష్, ఎస్ డి హుసేన్, బంకా సుబ్బారావు, టి విజయ, డి సుబ్బారావు, ఎం బాబు, ఏ రవి, రాములు, సిహెచ్ అక్కేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వం మీద అందరూ కార్మికులు, ప్రజలతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా చాలా ఆశలతో ఉన్నారు.
మా ఉద్యోగాలకు భద్రత ఉంటుంది. రేపు పిఆర్సీ 12వ పిఆర్సీతో పాటు మాకు కూడా పిఆర్సీ అమలు చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగులతో పాటు మాకు కూడా కరువు భత్యం, మధ్యంతర వృత్తి అమలు చేస్తారని చెప్పేసి 1000 కళ్ళతోటి ఈ కొత్త ప్రభుత్వం మీద కార్మికులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. మరోవైపు మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు సిపిఎస్ రద్దు చేస్తారు, సిపిఎస్ రద్దు అయ్యి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో పిడుగులాగా జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏమైతే ఇచ్చిందో అదే జీపీఎస్ని అమలు చేయడానికి మొన్న 12వ తారీఖు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటం అనేది ఆందోళన కలిగించే విషయం. అక్కడక్కడ కూడా మున్సిపల్ రంగంలో ఉండేటువంటి కోవిడ్ సందర్భంలో తీసుకున్న కార్మికులు కానీ లేకపోతే ఇతర రూపాల్లో తీసుకున్న కార్మికుల్ని మీరు గత ప్రభుత్వంలో వచ్చారు కాబట్టి మాకు అక్కర్లేదని చెప్పి బయటికి పంపించాలనేటువంటి ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. వీళ్ళేమో రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు మీ పదవులకి పోటీ వచ్చేవాళ్ళు కాదు. అటువంటి వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టొద్దు అని చెప్పేసి మేము అధికార పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అటువంటిది కాకుండా వాళ్ళ పట్టగొట్టి వాళ్ళని బయటికి పంపించాలనుకునే ప్రయత్నాలు అయితే మాత్రం CIT చూస్తూ ఊరుకోదు. ఆ కార్మికుల భద్రత కోసం, వాళ్ళ ఉద్యోగాలు తిరిగి కాపాడేదానికోసం అవసరమైతే ఏ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో మీరు సకాలంలో చెల్లించకపోయినా ఇబ్బంది లేదు అనే పద్ధతిలో కార్మిక వర్గాన్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి జీవోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అట్లనే న్యాయ చట్టాల పేరుతోటి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ న్యాయ చట్టాలు తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి చట్టాలు తీసుకొచ్చింది. దీన్ని CITగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు సంబంధించి చూసుకున్నప్పుడు ఇప్పటిదాకా చెత్త పన్నును వ్యతిరేకిస్తానని చెప్పావు. ఇవాళ నిన్న మొన్న పేపర్లో వస్తూ ఉంది, ఈ చెత్త పన్ను 90 రూపాయలు పెంచుతామని చెబుతున్నావు. అలాంటి పని మాత్రం చేయొద్దు, చేస్తే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురి కావాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం గత పోకడలనే పోతా ఉంది. గత విధంగానే కార్మిక వర్గాల యొక్క ఆగ్రహాన్ని, ఉద్యోగుల యొక్క ఆగ్రహాన్ని చొరగొనే పరిస్థితులు వస్తూ ఉంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసాం కోవిడ్ సందర్భంలో ఎవరో బయటికి రాని పరిస్థితుల్లో ఇక్కడ 150 మంది కార్మికులు వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి అన్ని ప్రాంతాల్లో పనిచేసి ప్రజలను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషించారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి ఆప్కాసులు చేర్చి వాళ్ళకి రెగ్యులర్ జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మిగతా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన DRRM స్కూల్లో చదువుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పూర్వ విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నెల్లూరు బస్టాండ్లోనే DRRM హై స్కూల్ శతాబ్ది వేడుకల సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 1,00,000 మందికి పైగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన తమ పాఠశాల అంటే తమకెంతో ఇష్టమని, పాఠశాల శతాబ్ది ఉత్సవాలను 100 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పూర్వ విద్యార్థుల సంఘ నాయకులు తెలిపారు. DRRM హై స్కూల్ శతాబ్ది ఉత్సవాన్ని పురస్కరించుకొని పూర్వ విద్యార్థులతో శ్రీ సత్య న్యూస్ ఫేస్ టు ఫేస్. నిత్యం అన్నం పెట్టాలనే సంకల్పంతో ఒంగోలు పట్టణంలో శివం ఫౌండేషన్ శివం నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఆ దేవుని ఆశీస్సులతో అదేవిధంగా పట్టణంలోని పుర ప్రముఖులు సుబ్బారావు గారు, మురళీకృష్ణన్న, లావణ్య మేడం గారు, శ్రీదేవి మేడం గారు, సుజాత మేడం గారు వీరందరూ సహకారంతో ప్రతి నిత్యం పేదలకు అన్నదానం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు జనార్దన గారి చేతుల మీద కేక్ కట్టి చేయడం. అక్కడ చదివిన కొంతమంది వారితో మాట్లాడదాం. PVR గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ మేడం, మీ పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న, బంకా లక్ష్మీ ప్రసన్న. ఇప్పుడు ప్రస్తుతం PVR గర్ల్స్ హై స్కూల్ అడ్మిషన్స్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ ఈ DRRMలో 1983లో 10th క్లాస్ పాస్ అయ్యాను. 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివినాను. 1982, 83. అలానే తర్వాత ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా కూడా ఒక 10 years పనిచేశాను. 2000 నుంచి 2009. ఈ స్కూల్కి చాలా మంచి నేమ్ ఉంది, మంచి టీచర్సు, అలానే మంచి స్టూడెంట్స్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు. ఇది అంతకుముందు దీన్ని మున్సిపల్ హై స్కూల్ అనేవాళ్ళు అంతే. తర్వాత దోనెంపూడి రాఘవరావు గారని, రాఘవరావు మాస్టర్ గారు ఇక్కడ చాలా రోజులు HMగా పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు మంచి స్కూల్కి మంచి గుర్తింపు తెచ్చారు కాబట్టి ఆయన స్టూడెంట్ ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తా సారు ఈ గెజిట్లో పెట్టి దోనెంపూడి రాఘవరావు మెమోరియల్ అని పేరు తీసుకొచ్చారు. 92లో తీసుకురావటం అయింది. అంతకుముందు దాకా మున్సిపల్ హై స్కూల్ అనే పేరు. మన ఈ పాఠశాలలో చదువుకున్న
స్టూడెంట్స్ చాలా మంచి పొజిషన్లో ఉండి మంచి చరిత్ర ఉన్న స్కూల్ ఈ స్కూల్కి 100 ఇయర్స్ అవ్వటము నిజంగా మేమంతా కూడా ఈ పాఠశాలలో చదువుకుంటాం, ఈ పాఠశాలకు రుణపడి ఉన్నాము. సార్ మీరు చెప్పండి, మీరు ఎప్పుడు చదివారు ఇక్కడ, మీరు ఏం చేస్తున్నారు? నా పేరు పుట్టిన నాగేశ్వరరావు. నేను మున్సిపల్ హై స్కూల్ స్టూడెంట్ని, కానీ ఇక్కడ కాదు. నేను పాత ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి స్కూల్లో ఆ రోజుల్లో 55-56లో 67 చదివాను. తర్వాత కలర్లో 8th, 9th, 10th చదివాను. అయితే మున్సిపల్ హై స్కూల్లో నాకు మాతృ సంస్థ ఈ స్కూల్లో చదవటం. ఇప్పుడు ఈ స్కూల్లో ఇప్పుడు నేను ఉండేటువంటి బీఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో నేను ఉపాధ్యాయుడిగా పనిచేశాను. 69లో 69 నుంచి 2003 దాకా ఇక్కడే పనిచేసి 2003లో రిటైర్డ్ అయ్యాను. దాదాపు 34 సంవత్సరాలు మున్సిపల్ హై స్కూల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నాకు ఈ స్కూళ్ళు రావటం 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు నాకు మన రమణ మాస్టర్ గారు 60 సంవత్సరాలైన సందర్భంగా ఆయనకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ. శివగారు ఉన్నారు, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్. ఈ కార్యక్రమం నడపడంలో కూడా వీరిది ముఖ్య పాత్ర. సో ఆయన అడుగుతాం, సార్ మీరు ఏ ఇయర్లో చదువుకున్నారు? మీరు సార్ నేను ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో 1984-85లో 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. అంటే 80 నుంచి ఇక్కడ 5 years వరకు ఇక్కడే చదివాం. మొట్టమొదటిగా మేము కూడా 2012లో మా బ్యాచ్ తరపున ఒక 280 మంది ఒక చోట గ్రూప్గా చేరి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించుకున్నాం. అప్పటి నుంచి పాఠశాలకి వివిధ రకాల సేవలు, ప్రతి ఎగ్జామినేషన్కి 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్ కిట్తో పాటు అలానే వాళ్ళ యొక్క గ్రూప్ ఫోటోను జీవితకాలం గుర్తుపెట్టుకునే విధంగా గ్రూప్ ఫోటో తయారు చేసి వాళ్ళకి అందజేయటం, వాళ్ళకి ఏదైనా నోట్బుక్స్ అందజేయటం, ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. అయితే ఈ 100 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఇది ప్రారంభ వేడుక మాత్రమే. ఇది ఈరోజు మంచిగా ఉంది, అందరూ ఉపయోగపడుతుంది. అందరినీ పిలుచుకోలేకపోయాం, అన్ని సంవత్సరాలు చదివినటువంటి వాళ్ళందరినీ పిలవలేకపోయాం. వాళ్ళందరినీ పిలుచుకొని ఒక గ్రాండ్ ఫంక్షన్ అరేంజ్ చేయడం కోసం ఇది ఓన్లీ ఆరంభ కార్యక్రమం మాత్రమే. దీని ద్వారా ఇక నుంచి అందరినీ గ్యాదర్ చేసుకొని అనేక మంది ప్రతి సంవత్సరం చదివినటువంటి ఓల్డ్ విద్యార్థులందరినీ కూడా పిలిచి ఇక్కడికి అందరూ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించుకోవాలనే ఆశతో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా అంకురార్పణ చేయడం జరిగింది. ఈ స్కూల్లో పనిచేస్తూ వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా స్థిరపడినటువంటి యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడుగుతాం, మీ పేరు బ్రదర్? సార్ నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు అండి. నేను కలెక్టరేట్లో పనిచేస్తున్నాను. డిఆర్ఓ గారి దగ్గర డిస్ట్రిక్ట్ పెయిన్ ఆఫీసర్ దగ్గర సీసీగా పనిచేస్తున్నాను. నేను 2000 సంవత్సరం 2003 వరకు ఇక్కడ 8th నుంచి 10th వరకు చదివినాను. మాకు రమణ మాస్టర్ గారు ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్టు, సోషల్ సబ్జెక్ట్ 2 టీచ్ చేసేవాళ్ళు. ఆ సార్ యొక్క డిసిప్లైను తర్వాత మేము ఉన్న విధానాన్ని బట్టి ప్రస్తుతం మేము వివిధ హోదాల్లో స్థిరపడి ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది దోనెంపూడి రాఘవయ్య మెమోరియల్ స్కూల్, అంటే డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూలు ప్రస్థానం. చాలామంది 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ నుంచి పోవడం జరిగింది, వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. సో 100 రోజుల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ వివిధ ఈవెంట్లు నిర్వహించి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి అందరినీ ఒక చోటుగా చేర్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా 100 ఏళ్ల పాఠశాల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. చాలా చోట్ల నుంచి రావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. నిజమైన క్రీడాకారుల ప్రతిభకు కొంతమంది దొంగ క్రీడా ధ్రువపత్రాలతో ఉద్యోగాలను దొడ్డిదారులు కొట్టేసి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెంకు చెందిన నేషనల్ ఖోఖో క్రీడాకారుడు కె అనిల్ ఉద్యోగానికి కొండారెడ్డి అనే వ్యక్తి దొంగ ధ్రువపత్రంతో అనిల్ ఉద్యోగానికి ఎసరు పెట్టాడు. ఈ రంగంలో జరుగుతున్న అన్యాయాలను అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో నిజమైన క్రీడాకారుల భవిష్యత్తు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది. సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెంకు చెందిన కె అనిల్ ఖోఖో క్రీడాకారుడు. నేషనల్లో 6 సార్లు, యూనివర్సిటీకి 4 సార్లు, ఇండియా యూనివర్సిటీకి 2 సార్లు ఆడి పలు మెడల్స్ సాధించాడు. కె అనిల్ కోర్టులో ప్రాసెస్ సర్వర్ అనే పోస్టుకు దరఖాస్తు చేశాడు. సిహెచ్ కొండారెడ్డి అనే వ్యక్తి ఇదే పోస్టుకు సాఫ్ట్బాల్ రాష్ట్ర సెక్రటరీ సి వెంకటేశ్వర్లు దగ్గర నేషనల్ ఆడినట్లు 5 లక్షలు పెట్టి స్పోర్ట్స్ ధృవపత్రాన్ని కొని ఇదే జాబ్కు దరఖాస్తు చేశారు. డబ్బుతో పెట్టి మేనేజ్ చేసి ఆ ఉద్యోగాన్ని పొందారని అనిల్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సిహెచ్ కొండారెడ్డి మాచవరం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు.
ఓవైపు ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కోసం దొంగ ధ్రువపత్రం ఇచ్చి నిజమైన అర్హుడు అనిల్కు అన్యాయం చేయాలని చూశారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి వై సీనయ్య క్రీడాకారుడికి అండగా నిలబడ్డారు. ఇది తెలుసుకున్న సాఫ్ట్బాల్ రాష్ట్ర సెక్రటరీ సి వెంకటేశ్వర్లు వీరికి ఫోన్ చేసి బెదిరించడం కొసమెరుపు. సిహెచ్ కొండారెడ్డి ప్రాసెస్ సర్వర్ పోస్టుకు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటామని, ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. క్రీడారంగంలో జరుగుతున్న అన్యాయాలను అధికారులు తెలుసుకుని అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఏంది సార్ అన్ని మీరు ఇట్లా గ్రూపుల్లో పెట్టుకుంటా ఏం చేయమంటే నాగేంద్ర చెప్పు సార్. ఏంది నిజం అంటే సార్, ఇది మీరైతే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి వచ్చాం, అంత దూరం మీరు వచ్చి ఇట్లా మాట్లాడేది ఇట్లా చేసేది పద్ధతి కాదు సార్. అతనికి బాగాలేదు, మా సార్కి బాగాలేదు కావచ్చు, కానీ దొంగ సర్టిఫికేట్ ఇచ్చారు ఒప్పుకున్నారు కదా. ఎందుకు దొంగ సర్టిఫికేట్ అవుతుంది సార్? ఎందుకైతుంది సార్ దొంగ సర్టిఫికేట్? అది మరి ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు వెళ్ళాము చెప్పు. అవన్నీ కాదు సార్, అవన్నీ కాదంటే చెప్పు నిజం. ఇప్పుడు ఒక ఒరిజినల్ ప్లేయర్ నష్టపోతున్నప్పుడు దొంగ సర్టిఫికేట్ వాడు తీసుకున్నాడు, వాడే అంతలా ఉన్నా అలా ఉంటే ఎలా చెప్పు సార్. మీరు చెప్పిండేది ఒకటి, చేసిండేది ఒకటి. నిజంగా సార్ చెప్తున్నాను, మీరు మాత్రం నిజంగా అంటే సార్ ఒక ట్రిప్ అబద్ధాలు చెప్పి మమ్మల్ని అంత దూరం పిలిపించి మీరు చాలా చేశాను సార్. ఇది అప్పుడు నిజమే కదా. మరి ఇప్పుడు నిజమైన ప్లేయర్కి నష్టం నాగేంద్ర, నిజమైన ప్లేయర్కి నష్టం జరిగేటప్పుడు అతని కోసం పోరాడతాం కదా. ఈ రాష్ట్రంలో ఉద్యోగాల్లో కానీ అలానే ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ సీట్లలో ఎంసెట్లో కానీ స్పోర్ట్స్ కోటాలో జరిగే అవినీతి అక్రమాల మీద పోరాటం చేయటం ప్రారంభించాం. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కందుకూరు అనిల్, ఈ కుర్రోడు పేరు. ఈ కుర్రోడు 11 నేషనల్స్ ఆడినా కూడా స్పోర్ట్స్ కోటాలో జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి అప్లై చేయడం జరిగింది. అయితే ఆ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఇతను మొట్టమొదటి ఉంటాడు అనుకున్నాం. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఒక జిల్లా సర్టిఫికేటు, జిల్లా పార్టిసిపేషను, అలానే సీనియర్ నేషనల్స్ సిల్వర్ మెడల్ ఈ సర్టిఫికేట్ తోటి ప్రథమ స్థానంలో ఉండటం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీని ఇతను ఎప్పుడు ఆడాడు, మేము కూడా 30 ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామని ఎంక్వైరీ చేస్తే ఎప్పుడు కూడా ఇతను నాకు ఆడలేదు అని తను వచ్చి దీని మీద ఎంక్వైరీ చేద్దామని తనకు కూడా తెలియదని అనంతపూర్ వచ్చాడు. అనంతపూర్ అతను తీసుకొని జిల్లా సెక్రటరీ సుబ్బారావుని తీసుకొని మేము స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే స్టేట్ సెక్రటరీ ఒప్పుకున్నాడు. ఏమని, బై మిస్టేక్ అతనికి మేము దొంగ సర్టిఫికేట్ ఇచ్చాం, అతను మాకు కొంత డబ్బులు చెల్లించాడు, ఇతను మీకు అడ్డు రాకుండా చేస్తాము, మీరు కంప్లైంట్కి వెళ్ళొద్దు, మాకు ఇబ్బందులు వస్తాయని చెప్తే లేదు మేము ముందుకు వెళ్తామని చెప్పాను. 15 సంవత్సరాల్లో నేను 11 నేషనల్స్ ఆడడం జరిగింది. నేను నిత్యం గ్రౌండ్ని నమ్ముకొని చదువును కూడా పక్కన పెట్టి గ్రౌండ్ మీద దృష్టి పెట్టి ఎంతో కష్టపడి ఈ 11 నేషనల్స్లో బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించాను. నేను ఈ స్పోర్ట్స్ కోటా 2% పోస్టుల ద్వారా ప్రకాశం జిల్లా ప్రాసెస్ సర్వర్ పోస్టులో ఒకటి స్పోర్ట్స్ కోటా పోస్ట్ ఉంటే నేను అప్లై చేయడం జరిగింది. నా రిజర్వేషన్ ద్వారా నేను క్వాలిఫికేషన్ అయ్యాను. అయితే ఆ ప్రాసెస్ సర్వర్ పోస్టులో నేను మొదటగా ఉంటానని భావించాను. కానీ సడన్గా సాఫ్ట్బాల్ అసోసియేషన్ నుంచి ఒక వ్యక్తి సీనియర్ నేషనల్ సిల్వర్ మెడల్ కొనుక్కొని వచ్చి సాఫ్ట్బాల్ ప్రాసెస్ సర్వర్కి అప్లై చేయడం జరిగింది. దీనివల్ల మేము ఆ రోజు జిల్లా సెక్రటరీని అడిగితే జిల్లా సెక్రటరీ గారు నాకు తెలియకుండానే అబ్బాయి ఆడాడు, నాకు తెలియదు అని చెప్పాడు. స్టేట్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే తప్పైపోయింది, మీరు కేసు పెట్టొద్దు, మేము వచ్చి అబ్బాయిని రిక్వెస్ట్గా అడిగి విత్డ్రా లెటర్ ఇప్పిస్తాము అని చెప్పి హైకోర్టుకు వచ్చి రిజిస్టర్ రిక్రూట్మెంట్ గారి దగ్గర నేను ఈ జాబుకు రావడం లేదనేసి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ మేము పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతుడు క్లౌడ్ దొర అనే జుబెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి కార్యదర్శి యాదాల రాజశేఖర్ అన్నారు. క్లౌడ్ దొర 188వ జయంతి సందర్భంగా చర్చి సెంటర్లో భిక్షాటన చేసే వారికి అల్పాహార విందు ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారసత్వానికి చెందిన క్లౌడ్ దొర ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల పేదలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఎంతో మంది కుటుంబాల్లో దీపాలు పెట్టి తరాలుగా ఆయన పేరును స్మరించుకునే విధంగా చేశారని పేర్కొన్నారు. ఒంగోలు పెద్ద చర్చి స్థాపనతో పాటు మరెన్నో సేవ కార్యక్రమాలు చేసిన వ్యక్తి అని అన్నారు. దళిత వర్గాలు ఇప్పటికీ స్మరించుకుంటున్నాయంటే ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో చైర్మన్ పద్మజోషి, ట్రెజరర్ జగ్జీవన్ రావు, కమిటీ సభ్యులు పి సుధీర్ కుమార్, హెరాల్డ్ మోజెస్, తోట కుమార్,
రెచల్ స్వరూప్, ఈ సాల్మన్ రాజు, సంతోష్ బాబు, కె మనోజ్ఞ కుమార్, టిఎస్సి రంజిత, వందన, వై జయప్రద, నాన్సీ, పి జోసెఫ్, వై అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుమారుడైన యేసు క్రీస్తు కృప డాక్టర్ క్లౌదర్ గారి యొక్క 188వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘ ఆధ్వర్యంలో పేదలకు అల్పాహారము పెద్దల సహకారంతో ఈ కార్యాన్ని జేఎంబీ చర్చ్ కాపరి రెవరెండ్ టి జాన్ కెనడీ పాష్ గారు, అజయ్ శామ్యుల్ గారు, చైర్మన్ పద్మా జోషి గారు, ట్రెజరర్ జగ్జీవన్ రావు గారు, మరలా స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ మరియు శైల సమాజం, సండే స్కూల్, మెన్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ అంతా కూడి మంచి కార్యాన్ని చేపట్టాలని తలంపుతోటి ఈ క్లౌ జన్మదినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర క్లౌ గారిని గురించి చెప్పాల్సి వస్తే ఒంగోలు నగరంలో అప్పుడు కొన్ని కుగ్రామంలోగా కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. అందులో 30 గ్రామాల గారి యొక్క 188వ ఈ కార్యాన్ని జేఎంబీ చర్చ్ కాపరి రెవరెండ్ టి జాన్ కెనడీ పాష్, అజయ్ శామ్యుల్ గారు, చైర్మన్, మరలా స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ మరియు శైల సమాజం, సండే స్కూల్, మెన్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ అంతా కూడి మంచి కార్య తలంపుతోటి ఈ క్లౌ ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర క్లౌ గారిని గురించి చెప్పాల్సి వస్తే నగరంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల ప్రైవేట్ అతిథి గృహంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి రఫీ పాల్గొన్నారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ వర్కర్స్ తరపున నూతన కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా ప్రెసిడెంట్గా షేక్ కాదర్ వలీ, కార్యదర్శి షేక్ అక్బర్ బాషాతో పాటు మరో 10 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లాలోనే వివిధ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రభుత్వం పరంగా వచ్చే పథకాలను మైనారిటీ పేదలకు అందించే ఏర్పాట్లు చేస్తామని రఫీ తెలిపారు. గత 9 సంవత్సరాల నుంచి పేద ముస్లింలకు ఈ కమిటీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు షేక్ కాదర్ వలీ మాట్లాడుతూ ముస్లింలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మా దృష్టికి తీసుకువస్తే ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. పేద ముస్లిం కుటుంబాలకు కమిటీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షులు గౌష్ బాసా, గౌరవ అధ్యక్షులు కాసిం సాహెబ్, ముల్లా షర్పానీ సాహెబ్, ఆయుబ్, గౌస్ మస్తాన్ సాహెబ్, కాసిం వలీ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రకాశం జిల్లా వర్కర్స్ యూనియన్ కమిటీ ద్వారా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కొన్ని పనులు చేసేందుకు ముందుకు వచ్చాం పేదవారి కోసమని. మాకు చేత చేయబడే సాయం ఏంటంటే ఆటో ఫీల్డ్లో, మోటార్ ఫీల్డ్లో చాలామంది ఉపాధి లేక బాధలు పడుతూ మా ముస్లిం మైనార్టీల తరపు నుంచి బీటెక్లు చదివి కూడా చేతి ఉద్యోగాలు చేసుకుంటూ, చేతి పని చేసుకుంటూ వృత్తి సాధిస్తూ ఉంటాం. అలాంటి వారి కోసం మేము కమిటీగా ఏర్పడి ఒక ముస్లిం వర్కర్స్ కోసం ఏదో చేయాలనే ఒక దాని మీద మా కమిటీ ఒక 30 మంది సభ్యులతోటి ఈరోజు 16వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి దీంట్లో మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే ఎవరన్నా పేద
వర్కర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా ఇంటి ఖర్చుల కొరకు కానీ, అలాగే వాళ్ళు చనిపోతే ఏమన్నా దహన సంస్కారాలకు కానీ, ఏదైనా పేద పిల్లలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం కొరకు కానీ, ఇలాంటి మేము వాస్తవంగా అయితే మా ఖురాన్ ప్రకారము మేము దాపెట్టి ఎవరికి తెలియకుండా ఇవ్వాలి. పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నామంటే పేదవాళ్ళకి సాయం చేసే ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఫలానా మా పెద్దలు ఉన్నారు కాబట్టి తెలుసుకొని రావటం కొరకే ఈ మీడియా కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ కమిటీని జయప్రదం చేసేదానికి సభ్యులు మొత్తము ప్రజలు దీన్ని తెలుసుకొని ఏమైనా అవసరమైతే మాతో పాటు వచ్చి సహకరించవలసిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా కమిటీ ఎక్కువగా మన ముస్లిమ్స్లో బడుగు వర్గాలతో రోడ్డు సైడు బిజినెస్ చేసుకుంటూ పంచలు వేసుకుంటూ టైర్ల వ్యాపారం, వెల్డింగ్ షాపులు అలాంటి జీవనాన్ని జీవిస్తున్నారు మా ముస్లిమ్స్ చాలా వరకు. అలాంటి వాళ్ళకి అండగా ప్రభుత్వ పరంగా వచ్చే ఫలాలు అన్ని మన ముస్లిం బీద ప్రజలైన వాళ్ళకి చెందేటట్లు సంబంధిత ఆఫీసర్లతో కలిసి ఈ టీం మొత్తం వాళ్ళు పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను. మరియు ఈ టీంకు నేను అభినందిస్తున్నాను. మీ వెంట ఉండి నేను మీతో పాటు పని చేయిస్తాను. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చి నేను మీతో సహకరిస్తానని, మీరు మాత్రం ఖచ్చితంగా మన ప్రకాశం జిల్లాలోని బీద బడుగు ముస్లిం వాళ్లకు సహకరిస్తారని, వాళ్లకు తోడ్పాటుకు మీరు కృషి చేస్తారని నేను కోరుకుంటున్నాను. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అన్ని మంచి రోజులు కాకపోవచ్చు, కానీ ప్రతి రోజులోనూ ఏదో ఒక మంచి విషయం ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.